అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 21వ భాగము రచయిత కుమారి గారు. ఇంకా ఆర్య, ఆ కుర్రాడు ఇద్దరూ చెరోవైపు వెళ్ళి ఫోన్ టార్చ్‌తో చూస్తూ ఉన్నారు. ఆర్య ఒక క్లాస్ రూమ్ లోపలికి వెళ్తూ ఉంటే తనకి ఎదురుగా ఉన్న దారిలో ఆ కుర్రాడు ఆగి ఉన్నా, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటన్నా అని అడిగాడు. దేనికిరా అని అడిగాడు ఆర్య. అదేంటన్నా పేరు పెట్టి పిలిస్తే అమ్మాయికి వినిపించి వస్తుంది కదా! ఏంటన్నా నువ్వు మరీ ఏమి తెలియనట్టున్నావు అని ఆర్యని మళ్ళీ పేరు అడిగాడు. దానికి ఆర్య తన పేరు మేఘ అని చెప్పాడు. ఓహో! సరే అన్నా. నేను వెతుకుతూ ఉంటా. కనిపిస్తే నీకు ఫోన్ చేసి చెప్తా అన్నాడు. సరే వెళ్ళు కాస్త త్వరగా వెతుకు అని కుర్రాడికి చెప్పి ఆర్య కూడా ఆ క్లాస్ రూమ్‌లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. చుట్టూ చూసి మేఘ, మేఘ అని పిలుస్తూ ఉన్నాడు. మొత్తం క్లాస్ రూమ్ అంతా వెతికి చూశాడు. అంత పెద్ద కాలేజీలో అన్ని క్లాస్ రూమ్‌లు వెతకటం అంటే మామూలు విషయం కాదు. అయినా సరే ఇద్దరు గట్టిగా వెతుకుతూనే ఉన్నారు. ఆర్య వెతికిన రూమ్‌లో ఎవరూ లేరు. ఆ కుర్రాడు చాలా వేగంగా వెతుకుతూ ఇంకో రూమ్‌కి వెళ్ళాడు. అక్కడ వాడు చుట్టూ వెతికినా ఒక బెంచ్ దగ్గర నిలుచొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో వాడి కాలికి ఏదో అడ్డు తగిలి కాస్త కిందకి జారి పడ్డాడు. దాంతో లైట్ కిందకి వేసి చుట్టూ వెతికాడు. అక్కడ ఒక చున్నీ కనిపించింది. వాడు వెంటనే ఆర్యకి ఫోన్ చేసి అన్నా, నీకు ఎదురుగా ఉన్న రూమ్‌కి త్వరగా రా అన్నా అని పిలిచాడు. వెంటనే ఆర్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆర్య రాగానే ఆ కుర్రవాడు ఆ చున్నీ చూపించి అన్నా, ఈ చున్నీ నీ పిల్లదేనా అని అడిగాడు. ఆర్య ఆ చున్నీ పట్టుకొని ఉదయం నేను మేఘాని ఈ చున్నీలోనే చూశాను అని వెంటనే రేయ్ తమ్ముడు చాలా థాంక్స్ రా. ఇప్పుడు నాకు తెలిసి మేఘ ఇక్కడెక్కడో ఉండి ఉంటుంది. త్వరగా చూద్దాం రా. ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటుంది. ఈ క్లాస్ రూమ్‌కి ఇంకో దారి ఉందా అని అడిగాడు ఆర్య. అన్నా అటు చూడు వెనక వైపు ఇంకో దారి ఉంది. అటు వెళ్ళే చూద్దాం రా అన్నాడు కుర్రవాడు. ఆర్య వెంటనే ఆ చున్నీ పట్టుకొని ఆ వెనక వైపుకి వెళ్ళి చుట్టూ చూశాడు. అరేయ్! అటువైపు దారి ఉంది. మనం ఇటువైపు వెళ్దాం అన్నాడు. దానికి ఆ కుర్రవాడు అన్నా, అటు వెళ్ళడం మంచిది కాదన్నా అన్నాడు. ఏరా ఏమైంది అని అడిగాడు ఆర్య. అటువైపు కుర్రవాళ్ళు ఉంటారన్నా. వాళ్ళు బాగా తాగి ఉంటారు. ఇప్పుడు మనం అటు వెళ్ళటం మంచిది కాదు. అయినా చున్నీ ఇక్కడ దొరికిందంటే నాకు తెలిసి ఆ అమ్మాయి ఇక్కడే ఉండి ఉంటుంది. అయినా అంత దూరం వెళ్ళాలి అన్నా ఆ అమ్మాయికి ఎలా కుదురుతుంది చెప్పు? ఇంత పెద్ద గోడ ఎక్కి ఎలా వెళ్తుంది అటువైపు అని అన్నాడు ఆ కుర్రవాడు. మరి ఇప్పుడు ఏం చేయాలిరా? ఈ గోడ దాటితే ఏముంటుంది అని అడిగాడు ఆర్య. అటు పక్క స్టోర్ రూమ్స్ ఉంటుంది అన్నా అని చెప్పాడు. సరే మనం మిగతా రూమ్స్‌కి వెళ్ళి చూద్దాం, వెతుకుదాం అని ఆర్య ఆ కుర్రవాడికి చెప్పి వెనక్కి తిరిగాడు. ఇంతలో ఆర్యకి ఏదో చప్పుడు అయినట్టు అనిపించింది. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి రేయ్! నీకేదైనా చప్పుడు వినిపించిందా? అని అడిగాడు ఆ కుర్రవాడిని. చప్పుడా? లేదన్నా నాకేం వినిపించలేదు అన్నాడు. లేదు ఏదో చిన్న చప్పుడయ్యింది. నువ్విక్కడే ఉండు అని చెప్పి ఆర్య లైట్ వేసుకొని కాస్త పక్కకు వెళ్ళి చుట్టూ మళ్ళీ చూశాడు. ఏమీ కనిపించలేదు. ఆర్య అలా నడుస్తూ కిందకి అలాగే చుట్టూ కూడా చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆర్య పక్కన ఉన్న బెంచ్‌కి ఒక చెవికమ్మ గుచ్చుకొని ఉంది. అది ఆర్య చేతికి గుచ్చుకునుంది. అలా అది గుచ్చుకోగానే ఆర్య మళ్ళీ ఆ కుర్రవాడిని పిలిచి రేయ్! మేఘ ఇక్కడే ఉంది. కానీ సరిగ్గా ఎక్కడ ఉంది అనేది తెలియటం లేదు. నువ్వొక పని చెయ్. గోడకు అవతల వైపు ఒక ప్లే ఏరియా ఉంది అన్నావు కదా! దానికి దారి తెలుసు కదా! నన్ను అటు పక్కకి తీసుకొని వెళ్ళు. దాని తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? అని అడిగాడు ఆర్య. ఆర్య అలా అడగగానే ఆలోచిస్తూ ఆ తాళాలు దానిని మెయింటైన్ చేసే స్టూడెంట్స్ దగ్గర ఉంటాయి. కానీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అన్నా. చాలా పెద్ద ఎదవలు. వాళ్ళ తాగుడు అబ్బా! అదంతా వేరే కథలే. కానీ అటుపక్క ఎవరైనా ఉంటే మనకు తెలుస్తుందన్నా. ఎవరు ఉంటే ఛాన్సే లేదు అన్నాడు కుర్రాడు. ఎవరు ఉండరంటే నీకెలా తెలుసు అని అడిగాడు ఆర్య. ఒకవేళ ఉంటే ఎక్కడ కరెంట్ లేకపోయినా ఆ ప్లే ఏరియాలో మాత్రం కరెంట్ ఉంటుంది. అలా సెట్ చేశారు కుర్రవాళ్ళు. వాళ్ళు తాగటానికి, తిరగటానికి సరిగ్గా సరిపోయే ప్లేస్ అది. నీకింకో విషయం చెప్పనా? ఇప్పుడు వాళ్ళు ఫుల్లుగా తాగి ఆ సీసాల అన్నీ అక్కడే పడేసి వాళ్ళు సరదా తీరేదాకా అక్కడే పడుకొని ఉదయం క్లీన్ చేసేవాళ్ళు వచ్చి తాళాలు తీసే వరకు అక్కడే పడి ఉంటారు. అది వాళ్ళు చేసే పని. నీకు మరీ అంతగా అటువైపుకి వెళ్ళాలి అంటే మన దగ్గర ఒక దారి ఉంది. నా దగ్గర క్లాస్ రూమ్ తాళాలు ఉన్నాయి కదా! అటువైపు ఒక చివర రూమ్ ఉంటుంది. దానికి అంటుకొని ఈ గోడ ఉంటుంది. చుట్టూ కట్టేశారు కదా! మరి ఆ రూమ్‌కి అంటుకొని ఉన్న ఈ గోడని ఒక చిన్న కన్నం ఉంటుంది మరి. నువ్వు మరి అంతగా మేఘ అక్కడే ఉంది అని అనుమానం పడితే మనం అక్కడికి వెళ్ళి ఆ కన్నం నుండి చూడొచ్చు అని ఇంకా ఏదో చెప్తూ ఉన్నాడు ఆ కుర్రవాడు.
వాడు ఏం చెప్తున్నాడు అని పూర్తిగా వినకుండా ముందు అక్కడికి వెళ్దాం పదా అని ఆ కుర్రాడి చేపట్టుకొని అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆర్య. ముందు ఆ రూమ్ తాళాలు తీయి అని అడిగాడు. వాడు వెంటనే తాళం తీశాడు. ఆర్య అక్కడ వాడు చూయించిన గోడ దగ్గర నిలుచొని దానికి చెవులు దగ్గరికి పెట్టి ఏదైనా చప్పుడు వస్తుందేమో అని వింటూ ఉన్నాడు. ఏ చప్పుడు రావటం లేదు. అయితే ఆర్య కన్నం ఎక్కడ ఉంది అని అడిగాడు. వాడు వెంటనే నువ్వు నిలుచున్న చోటే ఉందన్నా అన్నాడు. ఎక్కడ్రా అని అడిగాడు ఆర్య. అన్నా ఇదిగో ఇక్కడే, ఇదే కన్నం అని అన్నాడు కుర్రవాడు. ఏంట్రా ఇంత చిన్న కన్నం నుండి ఎలా వెళ్తాము అటువైపుకి అని అడిగాడు ఆర్య. అన్నా బాగా ఆలోచించు. అటువైపుకి వెళ్ళాలి అంటే ఆ ప్లే ఏరియా తాళం కావాలి. అది ఎలాగో దొరకదు. దీనితో ఏదైనా పని జరుగుతుందేమో చూడు అన్నాడు. సరే నువ్వు అలాగే నిల్చొని ఉండు అని ఆర్య తన ఫోన్ తీసుకొని ఆ కన్నం దగ్గర పెట్టి కెమెరా ఆన్ చేసి కిందకి ఒంగోని చూశాడు. ఆ కెమెరాలో అటువైపు ఏం జరుగుతుందో ఇటువైపు కనిపిస్తుంది. అదేవిధంగా కెమెరాని ఆన్ చేసి ఆర్య దానిలో అటు ఎవరో ఉన్నారు అని చుట్టూ చూస్తూ ఉన్నాడు. కెమెరాని కూడా చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. దానిలో ఏముందో అంతా కనిపిస్తుంది. కాకపోతే ఆ కుర్రవాడు చెప్పినట్టు ప్లే ఏరియా కరెంట్ ఉంది. అది కొంతవరకు మాత్రమే వస్తుంది. ఇంకా కాస్త ముందుకి కెమెరాని జరిపి మొత్తం అంతా చూస్తున్నాడు ఆర్య. అలా చూస్తూ ఉంటే అన్నా ఏమో అనుకున్నా కానీ నీకు కూడా నాలాగా చాలా తెలివి ఉందన్నా అన్నాడు. రేయ్! ఇలాంటి టైంలో జోకులు వేయకు. నాకు బూతులు కూడా వస్తాయి అన్నాడు. ఇంతలో ఆర్యకి కెమెరాలో ఎవరో కనిపిస్తారు. అది చూసి రేయ్! అక్కడ ఎవరో ఉన్నారన్నాడు ఆర్య. హా అన్నా ఎవరో ఉన్నారు. కదులుతూ ఉన్నారన్నా అని కాస్త గట్టిగా అన్నాడు. రేయ్ అరవకు, కుదురుగా ఉండు. ఇంకా కాస్త ముందుకు జరిపి చూస్తూ ఆర్య రేయ్ అక్కడ లోపల ఎవరో ఉన్నారు. నువ్వు అన్నట్టు ఆ కుర్రవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఏ చప్పుడు రావటం లేదు ఏంటి? అన్నాడు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే వినిపిస్తుంది కదా అన్నాడు. ఆ కుర్రవాడు రేయ్ ఎలాంటి టైంలో ఏం మాట్లాడాలి తెలియనే లేదా నీకు అన్నాడు ఆర్య. అన్నా నువ్వు కోప్పడకు. నా దగ్గర ఒక ప్లాన్ ఉందన్నా. చెప్పనా? అని అడిగాడు. రేయ్ ఏదైనా మంచి ప్లాన్ చెప్పరా? ఇప్పటికే చాలా భయం వేస్తుంది అన్నాడు ఆర్య. అన్నా సూపర్ ప్లాన్ చెప్తా అన్నా విను అని ఆ కుర్రవాడు ఇప్పుడు అటువైపు ఒక కుర్రవాళ్ళు ఉన్నారు అని మనకి తెలిసింది కదా. అటు వాళ్ళు ఏం చేస్తున్నారు అని మనకి క్లారిటీ లేదు. అది తెలుసుకోవాలంటే కాస్త కష్టం. ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లు అటువైపు మేఘ ఉంది అనుకుందాం. మేఘ ఉంటే అటు అంత సైలెంట్‌గా ఉండదు. ఏదో హడావుడి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలీదు కాబట్టి, ఇక్కడ ఎవరైనా ఉన్నట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు భయంతో ఏమి చేయకుండా ఉంటారు కదా! అసలు అదంతా కాదు. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నా కదా! నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేత అటు డోరు ఓపెన్ చేయిస్తా. సరేనా? అని అడిగాడు ఆ కుర్రవాడు. రేయ్! నువ్వసలు ఏమంటున్నావు? నీకైనా అర్థమవుతుందా? అన్నాడు ఆర్య. అన్నా నువ్వలా ఉండు. నాకు ఈ కాలేజ్ కుర్రాళ్ళ గురించి బాగా తెలుసు అన్నాడు కుర్రవాడు. సరే ఏదో ఒకటి చెయ్. కానీ నువ్వు చేసే దానివల్ల అటు మేఘకి ఏమైనా అవ్వాలి. అప్పుడు నీకుంటుందిరా నా చేతిలో అన్నాడు. అన్నా నీకేం కాదు. మేఘకేం కాదు. నేను చూసుకుంటా కదా అని ఆ కుర్రవాడు ఫోన్ని ఆ ప్లే ఏరియాకి ఆనుకున్న గోడ దగ్గర పెట్టి ఒక రింగ్ టోన్ పెట్టాడు. దానితో ఆ ఏరియా అంతా ఆ రింగ్ టోన్ వినిపిస్తుంది. అదే అటువైపు ఉన్న వాళ్ళకి కూడా వినిపిస్తుంది. అలా ఒకసారి రింగ్ టోన్ వచ్చి ఆగింది. అప్పుడు వరకు ఏ చప్పుడు లేని వాళ్ళు ఒక్కసారిగా పరుగు పెడుతున్న చప్పుడు చేశారు. అదే చప్పుడు వీళ్ళకి వినిపించి అన్నా వాళ్ళు కదిలారా? ఇప్పుడు ఇటువైపు నుండి చప్పుడు అయ్యింది కాబట్టి ఇటే వస్తారు. ఇప్పుడు చూడు వాళ్ళు తలుపుకి దగ్గరికి వస్తారు. ఆ కుర్రాడు ఫోన్ సైలెంట్‌లో పెట్టి గట్టిగా ఫోన్ మాట్లాడటం మొదలుపెట్టాడు. అది కూడా ఒక సీరియస్ మ్యాటర్స్ టోన్‌లో చేతిలో పెట్టుకొని సార్, సార్ వినిపిస్తుందా సార్? ఇక్కడే ఉన్నా సార్. ఇక్కడ ఎవరూ లేనట్టున్నారు. మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. సార్ పోలీసులంతా కాలేజ్ చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుండి తప్పించుకోలేరు